హోషియా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, 11, 12. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ఎఫ్రాయిము కోసం, ఇశ్రాయేలీయుల కోసం దేవుడు తన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా రాయించి నియమించినను, వాళ్ళు దాన్ని ఎలా ఎంచారంట? అన్యములుగా ఎంచినంటే ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు అవసరం లేదు. ఈరోజు మనం కూడా చేసేది అదే. దేవుడి మాటలంటే భయం ఉండదు, దేవుని సన్నిధిలో దేవుడు మాట వినిపిస్తుంటే శ్రద్ధగా వినాలని ఆసక్తి ఉండదు, దేవుని మాటలు చదవాలన్న ఆసక్తి ఉండదు, దేవుని మాటల్లో ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. అంటే నాకు సంబంధం లేదన్నట్టుగా బతుకుతున్నాం. అంటే దేవుడికి మనకి ఆ సయోధ్య, ఆ అన్యోన్య సహవాసం, ఆయనతో స్నేహం చేసే విధానం మనకి ఇంకా అలవర్చబడట్లేదంటే దేవుడి మాటలను మనం పదే పదే అవి గొప్పగా ఎంచుకుని వాటి పట్ల ఆలోచన కలిగిన వారంగా, ఇది సంపూర్ణంగా దేవుడు నా కొరకు రాయించిన మాటలు, నేను నడవడానికి నాకు మార్గాలను చూపించే మాటలు, నన్ను పరలోకానికి నడిపించే మాటలు, నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ పనులో నాకు నేర్పించే మాటలో, నాకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి మాటలని మనం ఎంచట్లేదని అర్థం. ఆ మాటలు మనం పట్టించుకోవట్లేదండి. అందుకే ఆయన ధర్మశాస్త్రమును ఎఫ్రాయిములుగా ఉన్న ఇశ్రాయేలీయులకు పూర్ణంగా రాయించి నియమించినను వాళ్ళు ఏం చేశారంట? అన్యమైనవిగా ఎంచుకున్నారు. అన్యమైన